శాస్త్రీనగర్ వార్డులో ఈ షెడ్యూల్ కులాల తెగల బాలికల హాస్టల్లో ఈరోజు మేము మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము 1 గంట అనే నినాదంతో నిర్వహించే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ వారము 33వ వారము ఈ కళాశాల హాస్టల్ పిల్లలతోని మేము ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమము నిర్వహించాము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్ల వల్ల ఇక్కడ అవి పనికిరాని చెట్లు, దానికి ఎలాంటి పుష్పము కానీ ఫలం కానీ పుయ్యదు కాయదు. అందువల్ల వాటిని తొలగించి పిల్లలకు వారి సలహాతో ఇక్కడంతా శుభ్రపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ గుంపుగా పెరిగిన చెట్లలో పాములు ఉంటున్నాయా ఏముంటున్నాయో పిల్లలకు అవగాహన ఉండదు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలని వారితో సహా మేము పాల్గొని శుభ్రపరిచాము. దీనికి మా సంస్థ సభ్యులందరూ కూడా పాల్గొన్నాము. కళాశాల విద్యార్థినులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇదే రకంగా మీ యొక్క కళాశాల ప్రాంగణాన్ని ప్రతి వారము 1 గంటనో అరగంటనో సమయం తీసుకొని మేము ఎలాగ చేశామో మీరు కూడా అలాగే చేసుకుంటే ఈ పరిసర ప్రాంతాలలో మీకు ఎక్కడ కూడా చెత్త చెదారం, చీమలు, దోమలు, పాములు, ఈగలు రాకుండా చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి తెలియాలని మేము 1 గంట అనే నినాదంతో మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరం కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషం. ఇక్కడ మాకు సహకరించిన విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞాభివందనాలు. థ్యాంక్ యూ. జై జై స్వచ్ఛ భారత్, జై తెలంగాణ. స్వచ్ఛంద సంస్థ ఆర్మూర్ షెడ్యూల్ కులాల హాస్టల్లో మా ఆర్మూర్ సంస్థ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్గా చేశారు. మా దగ్గర మొత్తం పెద్ద చెట్లు ఉండే మొత్తం కట్ చేసి మంచి పరిసరాలను విషపూరితమైన ఏవైనా కూడా మా దగ్గరికి రాకుండా మంచిగా ఉండాలని మా దగ్గర మొత్తం స్వచ్ఛ భారత్ అనేది చేశారు. మంచి నీట్గా చేశారు. పెద్ద చెట్లు అనేవి ఉండేవి మొత్తం కట్ చేశారు. ఎండిన ఆకులు, దట్టమైన చెత్తలు అవన్నీ ఉండేవి కాలబెట్టారు. మరియు మొత్తం మస్తు పెద్ద చెట్లను నరికివేసి మొత్తం నీట్గా చేశారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థలో పాల్గొని వాళ్ళతో పాటు మేము కూడా ఆ స్వచ్ఛ భారత్లో పాల్గొన్నాము. విద్యార్థులు అందరూ మేము ఆ స్వచ్ఛ భారత్ చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. వాళ్ళ ద్వారా మేము కూడా మంచి పనులను నేర్చుకుంటున్నాము. స్వచ్ఛ భారత్ అనేది మంచిగా స్వచ్ఛంగా చేశాము. స్వచ్ఛ భారత్ చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ చేయడం ద్వారా చెట్లను పుట్టలను మొత్తం మేము నరికివేసి మంచిగా నీట్గా అనేది చేశాము. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 33వ స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఆర్మూరు షెడ్యూల్ కులాలు తెగలు కళాశాల వసతి గృహంలో ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. మాతో పాటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ కార్యక్రమంలో హాస్టల్ చుట్టూ పెరిగిన దట్టమైన వృక్షాలను వాటిని కట్ చేసి మళ్ళీ ఎండిపోయిన ఆకులను పూర్తిగా తగలబెట్టి విష జంతువులు బారిన పడకుండా కళాశాల వసతి గృహంలో ఉండే విద్యార్థులకు ఉపయోగకరంగా పరిసరాలు పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. దీనివల్ల వారికి పగలు రాత్రి పూట వసతి గృహ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి విష జంతువులు తిరిగినా కానీ కనిపించి వాటి బారిన పడకుండా అమ్మాయిలు స్వచ్ఛగా తిరిగే రకంగా కళాశాల వసతి గృహాన్ని శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల హాస్టల్లో ఉండే విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రమదానం చేసి వారి పరిసరాలను వాళ్ళు
బాగుపరుచుకున్నారు. దానికి స్వచ్ఛంద సేవ సంస్థ మన సదుద్దేశంతో ప్రారంభించిన సుంకే శ్రీనివాస్ గారు మరి ఇందులో సభ్యులమైన మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ముందు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాల్సిందిగా మన సుంకే శ్రీనివాస్ గారిని కోరుకుంటూ ఈ సభ్యులు ఇలాగే శ్రమదానం చేసి మన ఆర్మూర్లో మన స్వచ్ఛంద సంస్థకు మరింత పేరు తీసుకున్నారు. సత్యభారత్ చేసారు, మంచిగానే చేసారు, క్లీన్గా ఉంచారు, క్లీన్గా వేసేసారు. 7 గంటలకు వచ్చారు, వచ్చి చేసేసారు, అంతా క్లీన్గా వేసారు.